సైన్యం యొక్క అమ్ముల పొదిలో ఒక కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ప్రళయ్ మిసైల్. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన మిసైల్ ఇది. ఈ ప్రళయ్ మిసైల్ని నిన్న మొన్న 2 కాన్సిక్యూటివ్ డేస్ కంటిన్యూస్గా ఒరిస్సా కోస్ట్లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో విజయవంతంగా పరీక్షించారు. ప్రళయ్ మిసైల్ సక్సెస్తో భారత సైన్యానికి ఒక కొత్త ఊతం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రళయ్ మిసైల్ ఏంటిది? ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇండియాలో పృథ్వీ ఉంది, తర్వాత బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప్రళయ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి తేడాలు ఉంటాయి. బ్యాలిస్టిక్ మిసైల్ అనేది పారాబోలిక్ షేప్లో ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ స్ట్రైట్గా ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. బ్యాలిస్టిక్ మిసైల్ యూటిలిటీ బ్యాలిస్టిక్ మిసైల్కి ఉంటుంది, క్రూయిజ్ మిసైల్ యూటిలిటీ క్రూయిజ్ మిసైల్కి ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ప్రళయ్ మాత్రం క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఇదే దాని యూనిక్నెస్ అనమాట. అంటే పిన్ పాయింట్ ఒక టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. అక్కడ కనుక వేరే సిగ్నల్స్ కనుక ఎక్కడైతే శత్రు దేశాల రాడార్స్ ఉన్నాయో, శత్రు దేశాల అమ్యునేషన్ ఉన్నాయో, ఆ సిగ్నల్స్ అందితే ఆ డైరెక్షన్లో వెళ్ళి మరి దాన్ని హిట్ చేసి వస్తుంది అనమాట. అంటే ఇది బ్యాలిస్టిక్ టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే దాని డైరెక్షన్ మార్చుకునే శక్తి కూడా. అందుకే దీన్ని క్వాజీ బ్యాలిస్టిక్ అన్నారనమాట. ఈ మొత్తం ఈ రాకెట్లో, ఈ మిసైల్ లాంచ్ చేసే రాకెట్లో సాలిడ్ ప్రొపలెంట్ వాడతారు, అంటే సాలిడ్ ఇంధనం వాడతారనమాట. అయితే ఇక్కడ ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉంది. ప్రస్తుతానికి ప్రళయ్ మిసైల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాన్ని ఫ్లైట్ ద్వారా లాంచ్ చేయరు కానీ కంట్రోల్ మాత్రం ఎయిర్ ఫోర్స్లో ఉంది. ప్రళయ్ మిసైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎనిమీ యొక్క రాడార్ ఇన్స్టలేషన్స్, ఎనిమీ కంట్రీ యొక్క అమ్యునిషన్ డిపోస్, ఎనిమీ కంట్రీ యొక్క ఏరోడ్రామ్ రన్వేస్ ఇవన్నీ టార్గెట్ చేయొచ్చు. దీని రేంజ్ అరౌండ్ 150 నుంచి 500 కిలోమీటర్స్ అనమాట. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్లో ఇంత రేంజ్ ఉండటం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు తెలుసు, మన శత్రు దేశాలు పక్కన ఉన్నాయి, పాకిస్తాన్, చైనా. ఇలాంటి వాటికి ఇలాంటి మిసైల్స్ ఖచ్చితంగా అవసరం. ఈ మొత్తం ప్రళయ్ మిసైల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, విశిష్టత ఏంటంటే దీనిలో MMW సీకర్ ఉందన్నమాట. MMW సీకర్ అంటే మిల్లీమీటర్ వేవ్ ఉపయోగించి శత్రు దేశాల యొక్క ఇన్స్టలేషన్స్, రాడార్స్ వీటన్నిటిని పసిగడుతుంది ఈ ప్రళయ్ మిసైల్. మీరందరికీ వినే ఉంటారు ఇన్ఫ్రారెడ్ సీకర్స్ అని. సో ఇన్ఫ్రారెడ్ సీకర్స్ కొన్నిట్లో ఉంటాయి, MMW సీకర్స్ కొన్నిట్లో ఉంటాయి. ప్రళయ్ మిసైల్లో ఈ మిల్లీమీటర్ వేవ్ సీకర్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా దీనిలో విశిష్టత అని చెప్పొచ్చు అనమాట. రెండోది, ప్రళయ్ మిసైల్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక పాయింట్ టార్గెట్ పెడతాం. అంటే ఒక పాయింట్ టార్గెట్ పెట్టి హిట్ చేయడం జనరల్గా జరుగుతుంటుంది. కానీ ప్రళయ్ మిసైల్ ఏరియల్ టార్గెట్స్ ఉంటాయి. అంటే చాలా విస్తృతమైన ప్రదేశాన్ని టార్గెట్గా తీసుకుని దానిలో మొత్తం స్థావరాలని అంతం చేసి రాగలదు. దానిలో మొత్తం రాడార్స్, ఇన్స్టలేషన్స్ కానీ వీటన్నిటిని అంతం చేసి రాగలదు అనమాట. సో ప్రళయ్ మిసైల్ 2 కాన్సిక్యూటివ్ డేస్ సక్సెసివ్గా టెస్ట్ ఫైర్ చేశారు. 2 రోజులు టెస్ట్ ఫైర్ చేశారనమాట. 2 టైమ్స్ ఒకే మిసైల్ని కాన్సిక్యూటివ్ డేస్ టెస్ట్ ఫైర్ చేయడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారంట, డిఆర్డిఓ అధికారుల కథనం ప్రకారం. ఈ సెకండ్ లాంచ్ చేసినప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్ ఏరియాలో రాడార్స్, సెన్సార్స్ వీటన్నిటిని పెట్టి ఈ లాంచ్ని బాగా టెస్ట్ చేశారు. ముఖ్యంగా టెలిమెట్రీ, రాడార్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని టెస్ట్ చేశారనమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ ప్రళయ్ మిసైల్ గ్రేట్నెస్ ఏంటంటే దీని యొక్క అక్యురసీ, దీని యొక్క ప్రిసిషన్, దాంతోపాటు దీని యొక్క పిన్ పాయింట్ నేచర్ అనమాట. అనుకునే చేయగలదు, అనుకునే ఇవి టార్గెట్ చేసి తీసుకురాగలదు అనమాట. దాంతోపాటు దీని యొక్క లీథాలిటీ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇది అటాక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వగలదు. సో ఈ ప్రళయ్ మిసైల్ ఇప్పుడు మనకు ఒక కొత్త సంపదని మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా మన రక్షణ రంగానికి.